వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ప్రధానంగా నెల్లూరు జిల్లాలో ఏదైతే ఆడియో లీక్ అయిందో ఆడియో లీక్లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చెప్పినటువంటి మాటల మీద కొంత చర్చ అయితే జరుగుతోంది. ప్రధానంగా తీసుకుంటే ఆత్మకూరు నియోజకవర్గంలో 10,000 మెజార్టీ రావచ్చు రామనారాయణ రెడ్డికి, దానికంటే ఎక్కువ రాకపోవచ్చు అనేటువంటి మాట అయితే ఆమె చెప్పడం జరిగింది. మరి అదే రిపోర్ట్ కరెక్ట్ అవుతుందా లేదా అనే దాన్ని ఒకసారి విశ్లేషిస్తే ప్రధానంగా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఈ వైపు మేకపాటి విక్రమ్ రెడ్డి పోటీ చేస్తూ ఉంటే ఎట్ ది సేమ్ టైం ఆపోజిట్ ఆనం రామనారాయణ రెడ్డి బరిలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థుల నుంచి ప్రధానంగా సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ సూపర్ 6 పథకాలతో ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బరిలో ఉంది. ఎట్ ది సేమ్ టైం నవరత్నాల ద్వారా అందరికీ లబ్ధి చేకూర్చాం అనేటువంటి దీంతో జగనన్న బ్రాండ్తో వైసీపీ నుంచి విక్రమ్ రెడ్డి బరిలో ఉన్నారు. అదేవిధంగా విక్రమ్ రెడ్డికి కలిసి వచ్చేటువంటి అంశం మేకపాటి గౌతమ్ రెడ్డి, ఆయన సోదరుడు మేకపాటి గౌతమ్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమాలు కూడా విక్రమ్ రెడ్డికి కలిసి వచ్చేటువంటి అంశంగా మనం ఇక్కడ చెప్పొచ్చు. ఎట్ ది సేమ్ టైం రామనారాయణ రెడ్డి విషయానికి వస్తే రెండు కూడా, ఇటు విక్రమ్ రెడ్డి కావచ్చు ఇటు రామనారాయణ రెడ్డి కావచ్చు, రెండు కుటుంబాలు కూడా వాళ్ళకంటూ ఒక ప్రత్యేక వర్గాలు ఉన్నాయి, అక్కడ ప్రత్యేక అభిమానులు ఉన్నారు. సో మొత్తానికి రెండు కుటుంబాలు కూడా జిల్లా రాజకీయాల్లోనే ఒక కీలకమైనటువంటి రాజకీయ కుటుంబాలుగా చెప్పొచ్చు. మేకపాటి వర్గం కావచ్చు, అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి వర్గం కావచ్చు, ఇద్దరు కూడా ఒక బడా కుటుంబాలు అని చెప్పచ్చు. రాజకీయాల్లో ఆనం కుటుంబానికైతే ఆనం ఫ్యాక్టరీ అని చెప్తారు. ఆ కుటుంబంలోకి వెళ్ళి వారి దగ్గర నేర్చుకున్న అభిమానులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడు ప్రధాన నాయకులుగా కూడా ఉన్నారు. సో అటువంటి నేపథ్యంలో ఆనం కుటుంబాన్ని ఆనం ఫ్యాక్టరీ అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది. సో అటువంటి కుటుంబం నుంచి ఆనం రామనారాయణ రెడ్డి నెక్స్ట్ టు సీఎం అనేటువంటి పొజిషన్లో, అంటే సీఎంకి ఆల్మోస్ట్ నెక్స్ట్ సీఎం తర్వాత పరిస్థితి ఉండేటువంటి పరిస్థితుల్లో అటువంటి ప్లేస్లో కూడా ఆయన వర్క్ చేసినటువంటి పరిస్థితి. ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో వన్ ఆఫ్ ది సీనియర్ లీడర్గా, బెస్ట్ లీడర్గా కూడా పనిచేసినటువంటి పరిస్థితి. తెలుగుదేశంలో కూడా ఆయనకు అంతే పేరుందనమాట. అందువల్ల ఈసారి కూడా ఆయనకు తెలుగుదేశం పార్టీ పిలిచి టికెట్ ఇవ్వడం జరిగింది రామనారాయణ రెడ్డికి. సో ఇటువంటి కుటుంబం నుంచి రామనారాయణ రెడ్డి బరిలో ఉన్నారు, ఈ విషయం ప్రజలందరికీ తెలుసు. ఎట్ ది సేమ్ టైం మేకపాటి గౌతమ్ రెడ్డి అలాగే మేకపాటి రాజమోహన్ రెడ్డి వాళ్ళిద్దరి దీంతో వచ్చినటువంటి, అంటే మేకపాటి కుటుంబ వారసుడిగా వచ్చినటువంటి, రాజకీయ వారసుడిగా వచ్చినటువంటి వ్యక్తి మేకపాటి విక్రమ్ రెడ్డి. సో మేకపాటి కుటుంబ రాజకీయ వారసుడు మేకపాటి విక్రమ్ రెడ్డిని ప్రజలు ఆదరిస్తారా, లేకపోతే ఆనం రామనారాయణ రెడ్డిని ప్రజలు ఆదరిస్తారా అని చూడాలి. ఇద్దరు కూడా ప్రధాన నాయకులు, కీలక నాయకులు అని చెప్పొచ్చు. రెండు కుటుంబాలకి వర్గాలు ఉన్నాయి. రెండు కుటుంబాలు కూడా జిల్లాలోనే అన్ని నియోజకవర్గాలకు సంబంధించి అందరికీ తెలిసినటువంటి వారు వీరు. సో అటువంటి నేపథ్యంలో ఆత్మకూరు రాజకీయం మాత్రం ప్రత్యేకతను సంతరించుకుంది. మరి ప్రశాంత్ రెడ్డి చెప్పినటువంటి మాట నిజమవుతుందా లేదా అనేటువంటి విషయం మాత్రం మనకు జూన్ 4వ తేదీ తెలిసేటువంటి అవకాశం ఉంది. అయితే ఆమె చెప్పినట్టు 10,000 మెజార్టీ ఏదైతే చెప్తున్నారో అది ఎవరికి వస్తుంది అనేది చూడాలి. అలాగే ఫైట్ మాత్రం తప్పదు, ఎందుకంటే రెండు కుటుంబాలు కూడా ప్రధాన కుటుంబాలు కావడంతో, ఆ ఇద్దరు కూడా టాప్ లీడర్స్గా కావడంతో మాత్రం మనం ఖచ్చితంగా, అంటే రామనారాయణ రెడ్డి సీనియర్ లీడర్ అయినా కూడా ఈయన ఏదైతే మేకపాటి కుటుంబం నుంచి వచ్చినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి, సో ఇద్దరి మధ్య పోటీ అయితే, టాప్ లీడర్స్ అని చెప్పకూడదు కానీ ఇద్దరి మధ్య పోటీ అయితే మాత్రం కీలకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. మెజార్టీ విషయం మాత్రం మనం జూన్ 4 మాత్రమే తేలేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.